ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఈ రోజున సర్వసాధారణమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీకు ఖర్చులు శృతిమించుతాయి. ఉపయోగపడే ఖర్చులే అయినప్పటికీ వీటి తీవ్రత బాగా పెరుగుతుంది. ఒక వస్తువు కోసమే 2-3 విధాలుగా ఖర్చు చేయాల్సి రావచ్చు. రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు. అవసరాల నిమిత్తం కొంత సొమ్మునైతే ఖర్చు చేయాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. ఈ రోజున మీకు రహస్య శత్రువుల వలన హాని కలిగే అవకాశం ఉంది. శత్రువుల మూలంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అనే చెప్పాలి. దీని వలన మీకు వచ్చే నష్టం అంత లేకపోయినా జాగ్రత్తగా ఉండడం మంచిది. పనిగట్టుకుని మరీ మీపై పగను సాధించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున తులారాశి వారి ప్లానింగ్స్ అన్నీ మారిపోతాయి. ఒకలా చేద్దామనుకుంటే పనులన్నీ మరోలా పూర్తవుతాయి. ఇంకా చెప్పాలంటే రోజంతా బిజీగా గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మామూలుగానే ఉంటుంది. ఈ రోజున మీరు బాగా అలసిపోతారు. దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఏమీ ఉండవు. అయినప్పటికీ శరీరం అలసత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రోజున ఉండే పంచాంగం ప్రకారం అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేందుకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం నలతగా ఉంటుంది. మీరు ఏ పని చేయాలనుకున్నా కొంచెం ఆచితూచి చెయ్యండి. ఇప్పుడు మీ పనులలో విజయం సాధిస్తారు. రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎవ్వరికైనా అప్పులు ఇస్తుంటే ఏదైనా షూరిటీలను ఖచ్చితంగా పెట్టించుకోండి. లేకపోతే తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.